టిఫిన్ ఏదైనా ఇడ్లీ అయినా, దోస అయినా చట్నీతో పాటు కారప్పొడి కూడా ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇక్కడ నేను చూపించబోయే కారప్పొడి మంచి అరోమాటిక్‌గా, టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసి దోరగా చిన్న మంట పెట్టుకొని వేయించుకోండి. ఆ తర్వాత ఒక 1/4 కప్పు వరకు ధనియాలను కూడా వేసి వేయించుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. మంట సిమ్‌లో ఉంటేనే లోపల వరకు బాగా వేగుతాయి. తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకుంటే గింజలతో పాటు అవి బాగా వేగుతాయి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా! అలా దోరగా వేగాలి. మాడ్చేయకండి. తర్వాత కొంచెం చింతపండు వేసి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మెత్తని పౌడర్‌లా చేసుకొని ఒక బాక్స్‌లో కంటైనర్‌లో మీరు స్టోర్ చేసుకోవచ్చు నెల రోజుల వరకు. ఇది దోస పైన గానీ, ఇడ్లీలోకైనా గానీ చాలా టేస్టీగా ఉంటుంది.